శ్రీకృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం వ్యవసాయం, వ్యాపారం, కళల్లో బాగా అభివృద్ధి చెందింది. రాజభవనం ఎత్తైన స్తంభాలు, విశాలమైన ప్రాంగణంతో అద్భుతంగా ఉండేది. ప్రతిరోజు రాజసభలో పండితులు, కవులు, కళాకారులు సందడి చేసేవారు. అందరిలోకి ప్రత్యేకమైనవాడు తెనాలి రామకృష్ణుడు. ఒకరోజు ఉదయం రాజభవనం చాలా సందడిగా ఉంది. అక్కడ ఏదో ఒక పెద్ద విషయం జరగబోతున్నట్లు కనిపించింది. అంతలో తెనాలి అక్కడికి వచ్చి ఒక సైనికుణ్ణి ఇలా అడిగాడు. అరరే, ఏంటి ఈరోజు రాజభవనంలో ఈ సందడి? మరేం లేదు కవిగారు, పర్షియా దేశం నుంచి ఒక వ్యాపారి అద్భుతమైన గుర్రాన్ని తీసుకొచ్చాడట. అది చాలా అరుదైనదట. అంతేకాదు, అది మనుషుల మాటలు కూడా అర్థం చేసుకుంటుందంట. అరరే, అదేంటి, గుర్రం మనుషుల మాటలు కూడా అర్థం చేసుకుంటుందా అని తెనాలి తనలో తాను నవ్వుకున్నాడు. రాజభవనం జనంతో కిటకిటలాడుతోంది. అందరి దృష్టి ఆ గుర్రం పైనే ఉంది. ఆ గుర్రం చాలా అందంగా ఉంది. ఆ విదేశీ వ్యాపారి రాజును చూసి నమస్కరించి, నమస్కారం మహారాజా, నేను చాలా దేశాలు తిరిగాను, ఎన్నో విలువైన వస్తువులు చూశాను, కానీ గుర్రం లాంటి దాన్ని ఎక్కడా చూడలేదు. ఇది అరేబియా దేశానికి చెందిన అద్భుతమైన జాతి గుర్రం. దీని అసలు ప్రత్యేకత దాని అందం కాదు, దాని తెలివి. తెలివా? అది ఎలా? అవును మహారాజా, ఈ గుర్రం మనుషుల మాటలు అర్థం చేసుకుంటుంది. మీరు ఆజ్ఞాపిస్తే వెంటనే నిరూపిస్తాను అని వ్యాపారి అడగటంతో రాజు సరే అన్నారు. వ్యాపారి వెంటనే గుర్రానికి కొన్ని మాటలు చెప్పగా అది తల ఊపగా సభ అంతా చప్పట్లు కొట్టారు. సభికులు అందరూ గుర్రాన్ని చూసి, అరెరే, ఇలాంటి గుర్రం చాలా అరుదు. దీని కళ్లల్లో తెలివి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మన రాజ్యానికి గొప్ప సంపద అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ వ్యాపారి లోపల ఆనందపడిపోయాడు. అందరూ మెచ్చుకుంటూ ఉండగా తెనాలి మాత్రం మౌనంగా గమనిస్తున్నాడు. గుర్రం నిజంగా అందంగా ఉందని అతనికి అనిపించింది. కానీ అది నిజంగా మాటలు అర్థం చేసుకుంటుందా లేక శిక్షణ వల్ల స్పందిస్తుందా అని తెనాలికి అనుమానం వచ్చింది. తెనాలి దీర్ఘంగా గమనించగా ఆ గుర్రం వ్యాపారి స్వరానికి మరియు హావభావాలకు స్పందిస్తోంది. ఇదంతా గమనిస్తున్న రాజు తెనాలితో, రామా, నీవు ఇప్పటి వరకు ఏమీ అనలేదు. ఈ గుర్రం పైన నీ అభిప్రాయం చెప్పు. దీని గురించి నీకేమనిపిస్తుంది? మహారాజా, ఈ గుర్రం నిజంగానే చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. అలానే బలంగా మరియు ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంది. కానీ ఇది మన మాటలో అర్థం చేసుకుంటుందన్న విషయంలో నాకెందుకో చిన్న సందేహం ఉంది మహారాజా అని తెనాలి సమాధానం ఇవ్వటంతో సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. మహాప్రభు, మీరు అనుమతిచ్చారంటే నేను ఒక చిన్న పరీక్ష పెడతాను ఆ గుర్రానికి అని తెనాలి అడగగా రాజు ఒప్పుకున్నారు. తెనాలి గుర్రం దగ్గరకు వెళ్లి మెల్లగా దాని చెవిలో ఇలా అన్నాడు. ఓ అందాల గుర్రమా, రేపు ఉదయం సూర్యుడు పడమట వైపు ఉదయిస్తే తల ఊపు. ఆ సభలోని వారందరూ ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంతసేపైనా ఆ గుర్రం ఏమీ స్పందించలేదు. తెనాలి నవ్వుతూ ఇలా అన్నాడు. మహారాజా, ఈ గుర్రం మాటలు అర్థం చేసుకునేదైతే నేను చెప్పిన అసాధ్యమైన విషయాన్ని వినగానే ఏదో ఒకటి స్పందించేది. కానీ ఈ గుర్రం నేను చెప్పిన విషయానికి స్పందించలేదు. అంటే ఈ గుర్రం కేవలం తనకు ఇచ్చిన శిక్షణలో నేర్చుకున్న సంకేతాలకు మాత్రమే స్పందిస్తుంది. తెనాలి మాటలు విన్న రాజు క్షణం పాటు ఆలోచించాడు. తర్వాత గుర్రాన్ని, వ్యాపారిని మరోసారి గమనించాడు. ఏంటి వ్యాపారి, తెనాలి చెప్పింది నిజమేనా అని రాజు గంభీరంగా అడగటంతో, నన్ను క్షమించండి మహారాజా, ఈ గుర్రం నిజంగా అత్యుత్తమ జాతికి చెందినదే, చాలా ఖరీదైనదే. కానీ ఇది మనుషుల మాటలు అర్థం చేసుకుంటుందన్నది నిజం కాదు. శిక్షణ ద్వారా కొన్ని సంకేతాలకు స్పందించేటట్లు నేర్పించాం అని ఆ వ్యాపారి సమాధానమిచ్చాడు. నీవు గుర్రాన్ని అమ్మడంలో తప్పు చేయలేదు, కానీ అబద్ధాన్ని నిజంగా చూపించేందుకు ప్రయత్నించడమే నీ నేరం. ఈ మాటలు విన్న వ్యాపారి భయంతో వణికిపోయాడు. అప్పుడు తెనాలి ముందుకు వచ్చి, మహారాజా, క్షమించండి, ఈ వ్యాపారి మనల్ని మోసం చేశాడు. కానీ గుర్రం నిజంగానే చాలా విలువైనది. అతనికి తగిన బుద్ధి చెప్పి తనని వదిలేసేయండి. ఇలా చేశారంటే మీ కరుణ రాజ్యమంతా ప్రసిద్ధి చెందుతుంది. తెనాలి మాటలతో సమ్మతించిన రాజు ఆ వ్యాపారికి జరిమానా విధించి ఆ గుర్రాన్ని రాజభవనానికి కొనుగోలు చేశాడు. ఆ వ్యాపారి వెళ్లిపోయాక రాజు తెనాలితో, రామా, నువ్వు లేకపోతే సభ ఈ రోజు మోసానికి లోనయ్యేది. నీవు కేవలం కవి మాత్రమే కాదు, ఈ రాజ్యానికి వెలుగువి అని చెప్పగా అందరూ చప్పట్లు కొట్టారు. మీకు కనుక నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకో కథతో నేను మా మహారాజు మీ ముందుకొస్తాము. ఇక సెలవు.